ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రౌడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వార్లు మనందరి కరుణతోటి అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం. అందులో ఏ పాసురంకి ఆ పాసురమే మనకి ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని అందిస్తూ ఆ వేద సారాన్ని అంతటినీ కూడా తమిళ వేదంగా చేసి నమ్మాళ్వార్లు అందించారు అనేటువంటిది నమ్మిళ్ళయ్య గారు మనకి ప్రతి వాక్యంలోనూ వ్యాఖ్యాన రూపంగా చాలా చక్కగా అందిస్తున్నారు. ఈ 4వ 5వ తిరువాయిమొഴి ఈ 5వ పాసురంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాము. ఈ పాసురాలన్నిట్లోనూ కూడా విరోధి నిరసనత్వం అనేటువంటిది మొదటి పాసురంలో చెప్పారు అని చెప్పుకున్నాము. ఆయన యొక్క లక్ష్మీపతిత్వము శ్రీయపతిత్వము అనేటువంటిది చెప్పారు. ఇంకా అచ్యుతుడు మన విడిచిపెట్టడు, అంతులేని దివ్యానందాన్ని కలిగించేవాడు, తాను కలిగి ఉండేవాడు అనేటువంటిది, అలాంటి ఆయన్ని స్తుతిస్తున్నాను అని మనం 3లో చెప్పుకున్నాము. ఆయనకేమండి ఖగవాహనుడు, చక్రధారి, అలాంటి పెరుమాళ్ళను వర్ణించేటువంటి భాగ్యం నాకు కలిగింది, నాకే లోటు లేదు అనేటువంటి దాన్ని 4లో మనం చెప్పుకున్నాము. ఇవాళ 5వ పాసురంలో ప్రవేశించాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆற்று நல்ல வகை காட்டும் அம்மானை அமரர்த்தம் ஏற்றே எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாற்ற முளை புனைந்து ஏத்தி நாளும் மகிழ்வைதினேன் காற்றில் முன்னம் கடுகி వినయ నోయిగల్ కరియవే. చాలా అందమైనటువంటి పాసురము అనే మాట కంటే కూడా అద్భుతార్థాన్ని తనలో కలుపుకున్నటువంటి ఇముడుచుకున్నటువంటి పాసురంగా దీన్ని మనం చెప్పాలండి. ఎందువల్ల అంటే ఇవాళ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత ఉపదేశాన్ని మనకి ఈ పాసుర వ్యాఖ్యానం ద్వారా అందిస్తున్నారు. దానికి ముందుగా మనం పాసుర ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. ఆత నల్ల వగై కాట్టుం, ఈ ఒక్క మాటలో వచ్చేసిందండి. చక్కటి అద్భుతమైనటువంటి మార్గాలని చూపించిన వాడు. ఏం మార్గాలు చూపించాడండి? జ్ఞాన భక్తి వైరాగ్యాదులు, తద్వారా ప్రపత్తి మార్గము అనేటువంటివి ఎలా ఉంటాయి, శరణాగతి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఒక 701 శ్లోకాలు భగవద్గీతలో మనకి చెప్పినటువంటి మహానుభావుడు. అమరర్తం ఏత్త, ఎవరండి ఆయన? నిత్యసూరుల చేత నిరంతరము సంసేవ్యమానుడైనటువంటి ఆ దేవాది దేవుడు. ఎల్లా పొరుళం విరితానై, అన్నీ చెప్పాడండి. అన్నీ అంటే కర్మము, జ్ఞానము, తర్వాత కర్మ సన్యాస యోగము, మనకి భగవద్గీతలో ఏవి వస్తాయో ఆ అన్ని భావాలని చెప్పినటువంటి ఎమ్మాంతన్నై ఉపకారకుడండి ఆయన. అంటే భగవద్గీతను లోకానికి ప్రసాదించినటువంటి మహానుభావుడు. అమ్మానై స్వామి వినయ నోయిగల్, ఆయన గనక సేవిస్తేనండి పాపాలున్నాయే కాతిల్ మున్నం కడుగు కరియా, గాలి కంటే వేగంగా పరిగెడతాయిటండి. అంటే చెల్లా చెదరైపోతాయి పాపాలన్నీ కూడా. మాత మాలై పునైందు, ఏం చేస్తే పోతాయండి పాపాలు అలాగా? ఈ తిరువాయిమొഴి దివ్య పాసుర
అనుసంధానం చేస్తే పాపాలన్నీ అలా పోతాయి. ఏతి అలా నేను చేశానండి స్తోత్రము. నాళం మగిழ்வு ఎయిదినే, ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా తిరువాయిమొഴి అంటేనే ఒళ్ళు పులకించేలాంటి దివ్యానందాన్ని నేను పొందుతున్నాను. అంటే అర్జునుడికి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తులు అనేటువంటి సకల ఉపాయాలని కూడా తన భగవద్గీత ద్వారా ప్రబోధించినటువంటి మహానుభావుడు సర్వేశ్వరుడు. అలాంటి మహనీయుణ్ణండి నేను ఇంతలాగా స్తోత్రం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది అని చెప్పి ఆనంద పరవశులవుతున్నారు నమ్మాళ్వార్లు. ఈడు వ్యాఖ్యానము 156వ పేజీ. 5వ పాట్టు 5వ పాసుర వ్యాఖ్యానం. தான் சர்வாதிகனாய்வைத்து அர்ஜுனனுக்கு சர்வார்த்தங்களையும் సాత్మిక అరుళి చేయదా పోలే. ఆయన చూస్తే సర్వాధికుడండి. ఆయనతో సముడు లేడు, ఇంకా అంతకంటే అధికుడు ఉంటాడన్న ప్రశ్నే లేదు. అలాంటి ఆయన అర్జునుడికి ఆ సర్వార్థాలని కూడా ఎలా అందించాడో తెలుసా అండి? సాత్మిక ఇక్కడ ఉందండి, ఈ పదంలో ఉందండి. కొంచెం కొంచెంగా అలా అలా పరిచయం చేస్తూ 18 అధ్యాయాలకి సారాన్ని మొత్తాన్ని అవగతమయ్యేలాగా అనుగ్రహించినటువంటి స్వామిలాగా ఎనక్కు తన్ పడిగళై కాట, నాకు కూడా ఆవేళ అర్జునుడికి మార్గం చూపించినట్లుగా నాకు కూడా మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు. కణ్ అనుభవిత్ నానెన్నుడయ్య ప్రతిబంధకంగళ్ ఎల్లాం పోంబడి తిరువాయిమొഴి పాడి. నా ప్రతిబంధకాలన్నీ ఎలా పోయాయో తెలుసా అండి? తిరువాయిమొഴിని పాడడం వల్ల, దీనిని చదువుకోవడం వల్ల. నిరతిశయ ఆనందియానే ఎంగిరార్, నేను పొందేటువంటి ఆనందము అంతా ఇంత కాదు అంటున్నారు. ఏమిటి ఆ భగవద్గీత యొక్క గొప్పతనము అని అంటే, మనకి పెద్దలందరూ గీతా పారాయణం ముందు చదువుకుంటాం కదండి. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. అంటే ఒక్క భగవద్గీత గనక కరతలామలకం అయితే నీకు మిగిలిన శాస్త్రాలు ఏమీ రాకపోయినా పర్వాలేదు, అంత అత్యద్భుతమైనటువంటిది గీత. ఎందువల్ల? యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృత, సాక్షాత్ కృష్ణుడు చెప్పినటువంటి శాస్త్రం అండి. మిగిలిన రామాయణాలు, భారతాలు ఇవన్నీ ఋషి ప్రోక్తాలు. మరి భగవద్గీత అనగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యస్య ప్రసాద కలయా కవయోపితేతే శాస్త్రాణ్యశాసు ఇహ తన్మహిమాశ్రితాని కృష్ణేన తేన యదిహ స్వయమేవ గీతం శాస్త్రస్య తస్య సదృశం కిమిహ అస్తి శాస్త్రం. ఏ పరమాత్మ కటాక్షం చేత ఋషులు చెప్పిన భారత, భాగవత, రామాయణాదులు అంత ప్రసిద్ధి చెందాయో, ఆయనే స్వయంగా చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి గీతాసారాన్ని గురించి మనం ఎంతని చెప్పుకోగలము అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్తారు. ఇందులో అర్జునుడికి వచ్చినటువంటి దుఃఖాలు 3 రకాలుగా ఉన్నాయండి. ఈ భగవద్గీతలో అతనికి 3 సార్లు దుఃఖం వచ్చింది అంటారు వ్యాఖ్యానాల్లో. ఏమిటి? మొట్టమొదటిది కింకర్తవ్యత శోకం అంటారు. అంటే సేనయోరభియోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం, నిలబెట్టేశాడు, తీసుకువెళ్ళాడు. రథం స్థాపయమేచ్యుత అన్నాడు ఈయన, స్థాపయిత్వా రథోత్తమం అన్నాడు, ఆయన పెట్టేశాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి తాతలు, మామలు, అందరూ గురువులు, ఆచార్యులు, మాతులాన్నో, శ్వశురాన్నో, పుత్రాన్నో, పౌత్రాన్నో అందరినీ చూసేటప్పటికి గాంధీవం సంసితే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే వేపదుశ్చ శరీరేమే రోమహర్షస్య జాయతే. ఇంత ఏమైపోతోందో తెలియక కళ్ళు తిరిగిపోయి రథంలో కూలబడిపోయాడు. అమ్మో, నాకు ఈ రక్తపు కూడా అక్కర్లేదు, నేను యుద్ధం చెయ్యను అన్నంత స్థితిలో కింకర్తవ్యత శోకం, ఏం చెయ్యాలి అనేటువంటి శోకం ఒకటి.
ఆ తర్వాత జ్ఞానకర్మ యోగాదులు చెప్పినప్పుడు బాబోయ్ కృష్ణ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవలేదు, ఏమి కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహిత, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలియదయ్యా, దీనికి నువ్వే ఒక మార్గం చెప్పాలి. ఇంతకీ నువ్వు కొంత ఆసుర ప్రభావము అంటావు, కొంత దైవాంశ సంభూతము అంటావు, దైవాసుర సంపత్ విభాగ యోగాలు ఉన్నాయి కదండి, ఇందులో నేను అసలు దేనికి చెందుతానో నాకు తెలియదు అని ఒక దుఃఖం వచ్చింది. రెండవ దుఃఖం, మూడోది ఏమైందంటే 18 అధ్యాయాలు చెప్పేశాక యథేచ్ఛసి తథాకురు, ఇదిగో నీకు చెప్పాలి కాబట్టి చెప్పేశాను, నువ్వు చాలా శ్రద్ధ కలిగిన వాడివి, అసూయ లేనివి వాడివి కాబట్టి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అంటూ చెప్తాడనమాట 4లో. అలాగా నేను నీకు చెప్పేశాను, నీకేం కావాలంటే అవి నువ్వు చేసుకో అంటే, అలా అనేటప్పటికి ఏం తెలియని వాళ్ళ పరిస్థితి గొల్లుమనేలా ఉంటుందండి. ఇది మూడవ శోకం, నా మీద భారం పెట్టేస్తే నేనెక్కడ చేస్తాను. భరతుడు అంటాడే క్రియతామితి మాం వద, ఎక్కడ చెయ్యాలో నువ్వే చెప్పాలి కానీ నన్ను నిర్ణయించమంటే నాకు సాధ్యం కాదు అన్నట్లుగా ఆయనకి 3 రకాల శోకాలు వచ్చినప్పుడు ఒక్కొక్క అద్భుతమైనటువంటి భావాన్ని ఒక్కొక్క అధ్యాయంగా మలచి కృష్ణ పరమాత్మ మనకి ఇచ్చారు. దాన్నే మనకి అద్భుతమైనటువంటి శ్లోకంలో ఏం చెప్తారండి, మనకి సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఎందుకంటే యామనాచార్యులు వారి గీతార్థ సంగ్రహంలో ఒక మాట అంటారండి, స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేకగోచర. ఏంటి, గీతాశాస్త్రే నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. స్వధర్మం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, కర్మ సన్యాసం అంటే ఏమిటి, వీటన్నిటినీ భక్త్యైకగోచర, భక్తి అంటే ఏమిటి, పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు అంటే ఏమిటి, వీటన్నిటినీ చెప్పాడు అని యామునార్యులు గీతార్థ సంగ్రహంలో అద్భుతంగా చెప్పినట్లుగా మనకి గీతని అందించాడు పరమాత్మ అని. ఆచార్య హృదయంలో ఒక మంచి మాట అంటారండి, ఇది గీతోపనిషత్తుని శఠగోప ఉపనిషత్తుగా అనుగ్రహించారు ఆళ్వార్లు అంటారు ఈ పాసుర వ్యాఖ్యానంలో. గీతోపనిషత్తుని శఠగోప ఉపనిషత్తుగా అనుగ్రహించారు అని అంటారు. ఏమిటో ఆ భగవద్గీతని ఒక్కసారి మనం కొంచెం కొంచెంగా స్పృశిస్తూ ముందుకు వెళ్ళి వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటూ ప్రారంభమవుతుంది భగవద్గీత. మామకాహ పాండవాహ అని అండంలోనే ఆయన కేవలం చక్షుషా అంధుడు మాత్రమే కాదండి, మనసాపి అంధుడు, మానసికంగా కూడా జ్ఞానం లేదు అతనికి అని మనకి రామానుజుల వారు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే నేను ఏం చెయ్యలేను, యుద్ధం చెయ్యలేను అనేటువంటి ఒక విషాద యోగంలో పడిపోయాడు. ఎలాంటి విషాదం అండి, ఏవముక్త వృషీకేశో అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానస అన్ని ఎక్కడొక్కడ పాడేశాడు, విల్లో మూల పాడేశాడు, బాణవ మూల పాడేశాడు. అబ్బెబ్బే నేను ఈ యుద్ధము చేయలేను, అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం, అబ్బబ్బో ఇంతమందిని చంపి ఈ పాపాన్ని మూట కట్టుకోమంటావా అని అనేటప్పటికీ చూస్తున్నాడు కృష్ణుడు అతనికేసి. తంతద కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఆ ఏడుస్తూ ఉండేటువంటి అర్జునుని చూసేటప్పటికి ఒకసారి కృప పొంగింది శ్రీకృష్ణ పరమాత్మకి. కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం. ఏమిటారు అర్జున దగ్గరికి తీసుకుని ఒక్కసారి వీపు నిమిరి, నాయనా ఎందుకయ్యా ఇలా నీకు కూడనటువంటి దుఃఖాన్ని నువ్వు క్లైబ్యం ఆస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోస్తిష్ట పరంతప. అద్భుతమైన సందేశం అండి ఇది భగవద్గీతలో. ఎట్టి పరిస్థితిలో అధైర్యం అనేది ఉండకూడదు. క్లైబ్యం ఆస్మగమపార్థ,
రాసి పెట్టుకోవాలి ఇంట్లో ఈ పాదాన్ని మనం. ఎందులోనూ కూడా అధైర్యం అనేది ఉండకూడదు. మానసిక దౌర్బల్యం అనేటువంటిది కర్తవ్యాచరణకి అడ్డు వస్తూ ఉంటుంది నాయన. కాబట్టి భగవద్గీత అంతా కూడానండి 2 ఏడుపుల మధ్య జరిగింది అంటారు. ఎలాగా? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. ఏడవకూడని దాని గురించి ఏడుస్తావేమిటి అర్జున అంటూ మొదలు పెడతాడు. ఏడవకూడనిది అంటూ మొదలు పెడతాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏడవకు ఏడవకు. ఈ 2 ఏడ్పుల మధ్య చాలా నత్వేవాహం జాతునాసం నత్వన్నే మే జనాధిపాః నచైవ న వివిష్యామః సర్వే వయమతఃపరం. భగవద్గీత అంతా ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదండి. కానీ ఈ దేహానికి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అద్భుతమైనటువంటి సందేశం అండి. ఎలాగైతే బాల్యం, యవ్వనం, కౌమారం ఇవన్నీ ఉంటాయో అలాగే దేహాంతర ప్రాప్తి అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. బట్టలు మాసిపోతే నలిగిపోతే తీసి పడి అవతల పడేసేసి కొత్తవి కట్టుకోట్లా. దేహం కూడా అంతే నశించిపోతుంటే బలహీనమవుతుంటే కొత్త దేహంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటూ సాంఖ్య యోగములో ఒక అద్భుతమైనటువంటి ఒక సృష్టి విషయాన్నంతటినీ కూడా ఒక అద్భుతమైన ఉపదేశం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఎంత అద్భుతమైన శ్లోకాల నుండి ఒకటి కంటే ఒకటి ఉపనిషత్ వాక్యాల సారాలు. పని చెయ్యి, దాని ఫలాన్ని నువ్వు ఆశించకు. ఇలా జరగాలి అని నువ్వు అనుకుని ఒక లక్ష్యంతో చెయ్యి. ఫలం భగవంతుడు ఏదిస్తే అది నువ్వు శిరసావహించి తీసుకోవాలి. అంటే మేము ఫలం తీసుకోకూడదండి, తీసుకోకూడదని కాదు, ఫల త్యాగము నువ్వు చేయాలి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. నువ్వు చేసేటువంటి వాటన్నిటి యొక్క ఫలాన్ని నాది అనుకుని నువ్వు గ్రహిస్తే చాలు అని కర్మయోగాన్ని గురించి చెప్తూ, ఏమిటో కృష్ణ, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఏమిటో కర్మయోగం మంచిదంటావు, జ్ఞానయోగం మంచిదంటావు, ఏమిటో ఆత్మసాక్షాత్కారంకి కర్మయోగం అడ్డొస్తుందంటావు. మరి నన్ను ఎందుకు కర్మయోగం చెయ్యమని నువ్వు నిర్బంధిస్తున్నావు, ఇలా ఎందుకు చెప్తున్నావు అని చక్కని ప్రశ్న వేస్తే, లోకేస్మిన్ ద్వివిధానిష్ట నాయన, రకరకాల మనుషులు ఉండడం చేత కర్మ జ్ఞానం రెండిటిని గురించి చెప్తున్నాను. కానీ కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా వదిలిపెట్టేటువంటిది కాదు. కర్మ తాను చేసి తీరవలసినదే. తప్పించుకోవడానికి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీకు ఇచ్చిన ధర్మాలన్నీ పక్కన పడేసేయమని కాదు. ధర్మాన్ని నువ్వు ఆచరించాలి, ఫలాన్ని భగవదర్పితం కావించాలి, కర్మ ఫలాన్ని భగవంతుడికి ఇవ్వాలి. అలాగే జ్ఞానయోగం గురించి చెప్తాడండి 4లో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే అబ్రవీత్. అర్జున, ఇమం వివస్వతే యోగం. ఇదిగో దీన్ని నేను ఒకప్పుడు సూర్యుడికి చెప్పాను, ఆయన మనువుకి చెప్పాడు. అంటే ఈయనకేమో ఏదో కాస్త నవ్వు అన్నమాట. పూర్తిగా నవ్వడు, నవ్వినట్టుగా అడుగుతాడు. అపరంభవతో జన్మ పరంజన్మ వివస్వతః అహ కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. భలే చెప్తావయ్యా, నువ్వు ఇప్పటి వాడివి, ఆ సూర్యుడు ఆ ఇక్ష్వాకుడు వాళ్ళు ఎప్పటి వాళ్ళు, వాళ్ళకి నువ్వు చెప్పడం అనేటువంటిది ఎలాగా సాధ్యమవుతుంది అని అడిగితే, నాయన నీకు నాకు అదే తేడా ఏంటంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. నాయన, నీకు నాకు కూడా అనేక జన్మలు గడిచాయి, కానీ నీకు కిందటి జన్మ ఏదో కూడా తెలియదు. నాకు నేను ఏ జన్మల్లో ఏ పనులు చేశాను అనేటువంటివన్నీ కూడా నేను తెలుసుకోగలను అనేటువంటిది. అంటే 2వ అధ్యాయంలో
కర్మయోగాన్ని మొదలుపెట్టి తర్వాత జ్ఞానయోగంలోకి వచ్చి తర్వాత ఆత్మదర్శనాన్ని గురించి చెప్తూ 3-4 అధ్యాయాల్లో కర్మయోగం చేయమని చెప్పి ఇందులో నేను ఏది చేయాలో నువ్వే నాకు స్పష్టంగా చెప్పు. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః, ఏది చేయాలో నాకు తెలియదు కృష్ణ, నువ్వే చెప్పు అంటే అదే అడుగుతాడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నాకు ఏది నేను చేస్తే బాగుంటుందో అది నువ్వు చెప్పవలసింది అని అంటే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. నాయన జ్ఞానయోగం కర్మయోగం రెండూ కూడా మోక్ష సాధనాలే అయినప్పటికీ కూడా జ్ఞానయోగం కంటే కర్మయోగంలో ఇంకొక విశిష్టత ఉంది అనేటువంటి దాన్ని ఆ అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా చెప్తూ ఆత్మ సంయమ యోగాన్ని 6వ అధ్యాయంగా మనకి అందిస్తాడండి. ఏమిటి అంటే పరమాత్మని మనం ఆరాధన, ఆయన్నే ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండాలి. యజ్ఞయాగాదులు చెయ్యకుండా కేవలం జ్ఞానంతో ఉంటానంటే కాదు. ఆత్మ సంయమ యోగము, నీ ఆత్మని నువ్వు నీ అధీనంలో ఉంచుకొని భగవదారాధనాది కృత్యాలు చేస్తూ అంటే కర్మలను ఆచరిస్తూనే మోక్షాన్ని నువ్వు పొందగలుగుతావు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నహి నచాక్రియ అన్నట్లుగా నాయన కర్మానుష్ఠాన్ని ఎప్పుడూ కూడా నువ్వు వదిలిపెట్టకూడదు అనేటువంటి దాన్ని ఆత్మ సంయమ యోగము అనేటువంటి 6వ అధ్యాయంలో చెప్తూ తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అంటే మొదటి షట్కాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు మనకి వ్యాఖ్యానంలో పదం చదివామండి, సాత్మిక అంటే కొంచెంగా అనుభవింపచేయడం. చంటి పిల్లాడికి అప్పుడే అన్నప్రాసన అయిపోయింది అనుకోండి, ఆవాళ్ళే ఆవకాయ అన్నం పెట్టం కదండి, కొంచెంగా రుచులు చూపిస్తూ గోరుముద్దలు చేస్తూ రసంగా మార్చి దాన్ని కొంచెం నోటిలో అలవాటు చేసి తర్వాత మెతుకులు తినే స్థితికి తీసుకువచ్చి తర్వాత దాన్ని ముద్దలుగా మార్చి క్రమ పరిణామం అనేది ఎలా జరుగుతుందో అలాగ నెమ్మదిగా అసలు ఏడవద్దు, అసలు సాంఖ్యయోగం ఇది, అసలు కర్మయోగం ఇది, అసలు జ్ఞానయోగం, ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చి నాయన జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి 7వ అధ్యాయంలో నీ మనస్సు నా యందు నువ్వు చాలా దృఢంగా నిలపాలి నాయన, శ్రద్ధగా విను. అసంశయం సమగ్రమ్మం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. నీకొక్క సంశయం లేకుండా ఎన్ని అనుమానాలు వచ్చినా నన్ను అడుగు, నేను చెప్పేస్తాను. కానీ చెప్పిన దాన్ని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. అంటే మనకి పరిమాళ్ళను కోరేటువంటి వారు 3 రకాలు ఉంటారు అని అన్నిట్లో చెప్పుకుంటున్నాం మన గ్రంథాల్లో ప్రబంధాలలో. కైవల్యార్థులు, ఐశ్వర్యార్థులు, ముముక్షువులు అని 3 రకాలు ఉంటారు. డబ్బే కావాలనుకునే వాళ్ళు కొంతమంది, ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళు కొంతమంది. అందువల్ల అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి దానిలో అర్జునుడు అడుగుతాడు, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కృష్ణ, కైవల్యార్థులకి తెలిసేటువంటిది ఏమిటి, ఐశ్వర్యార్థులకి తెలిసేటువంటిది ఏమిటి, మోక్షార్థులు తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే దానికి వివరంగా అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే అంటూ చాలా అద్భుతమైనటువంటి వివరణ వాటన్నిటికీ కూడా చెప్తూ 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి రాజవిద్య రాజగుహ్య యోగము అనేటువంటిది, ఇది చాలా గుహ్యము అంటే రహస్యమైనటువంటిది అనేటువంటిది అనమాట. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇది భక్తి యోగం. ఉపాసనా విశేష జ్ఞానంతో నా మాహాత్మ్యాన్ని నువ్వు అసూయలేనివి వాడివి కాబట్టి నీకు నేను చెప్తున్నాను. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటూ ఇందులోనండి ఎన్ని విశేషాలు చెప్తాడో
అన్నిటితో పాటు చాలా ప్రసిద్ధంగా మనం చెప్పుకునేటువంటి కొన్ని శ్లోకాలు ఉంటాయి చూడండి. అది అసలు భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనా. పత్రం పుష్పం ఫలం తోయం, ఏమి శ్లోకం అండి ఇది. అయ్యా పువ్విచ్చినా ఏదో ఆకిచ్చినా నీరిచ్చినా పండిచ్చినా మోక్షం ఇస్తాము అనేటువంటిది. మా గోపాలాచార్య స్వామి వారు నాకు చిన్నప్పుడు ఎందో ఏట భగవద్గీత ఉపన్యాసం చెప్పడానికి ఈ శ్లోకాన్ని నేర్పించారు. ఇందులో రెండో అర్థాన్ని ఏం చెప్తారు అంటే, పత్రం అంటే 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని, వేదం అనేటువంటిది ఒక వృక్షం, ఊర్ధ్వమూలం. అది రూఫ్ గార్డెన్ లాగా రూఫ్స్ పైన ఉంటాయి, కిందకు వస్తూ ఉంటుంది. దాని పేరు అశ్వత్థం. ఎంత అందమైన పేరో. రేపు అనేటువంటిది లేనిది అని, సంసారంకి శాశ్వతత్వం లేదు అనేటువంటిది. ఆ పత్రం ఇవ్వండి, పుష్పాలు ఇవ్వండి అంటే మామూలుగా పువ్వులు సమర్పించడం. గజేంద్రుడు ఏదో పుష్పాన్ని ఇచ్చాడు, ఇవ్వాలనుకున్నాడు, ఆ కథని మనం చెప్పుకుంటాం. అది కాకుండా అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత అంటూ అష్టవిధ పుష్పాలని, ఇంద్రియ నిగ్రహాదులని, శమదమాదులని నువ్వు నేర్చుకుంటే అది నాకు సహస్రనామార్చన చేసినంత పుణ్యం వస్తుంది అనేటువంటి దాన్ని ఫలము అంటే పండు పెట్టు అని శబరి కథను లౌకికార్థంగా మనం చెప్పుకున్నా కూడా, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని, నువ్వు చేసేటువంటి సర్వకర్మ ఫలాన్ని కూడా నాకు ఇవ్వవలసినది అని ఫలానికి. ఇంకా తోయం అంటే నీరు ఇవ్వాలి అనే సామాన్యార్థాన్ని, జలాన్ని ఇవ్వాలి అని చెప్తూనే, ఈ మామూలు పైనీరు కాదయ్యా, బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమద్గమై కంటేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున. ఆనందంతో కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తూ ఉండాలి. ఎలాగా? ప్రహ్లాదుడు ఎలాగా? ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట. అలా తండ్రి నువ్వా ఇంత గొప్పవాడువా అనేటువంటి ఆనందంతో వచ్చేటువంటి జలాన్ని ఇవ్వాలి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఈ 9వ అధ్యాయంలో ఎలాంటి రత్నాలండి, ఒకదానికంటే ఒకటి రత్నాలు లాంటి శ్లోకాలు 701 కూడాను. ఇంతవరకు చెప్పిన తర్వాత అర్జునుడు ఒకసారి చూస్తున్నాడు ఇలాగ. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచ. అర్థమవుతోందా? మళ్ళీ చెప్తా విను అంటూ దీన్ని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారండి. నేను చెప్పేది నీకు అర్థమవుతున్నట్లుగా ఉంది, అయితే ఇంకా చెప్తాను విను అని. నన్నెవ్వరూ తెలుసుకోలేరయ్యా, నమే విదుస్సురగణా ప్రభవన్న మహర్షయ అహమాదిర్హి దేహానాం మహర్షీణాంచ సర్వసహ అని, నన్ను గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు, నా విభూతి చాలా గొప్పది అని విభూతి యోగాన్ని 10వ అధ్యాయంగా చెప్పి, ఇలాంటి ఇంత గొప్పవాడివి అని నువ్వు చెప్తుంటే అది యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా. ఆహా, ఈ ప్రపంచమంతా మమ తేజోంస సంభవం విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు. ఈ సమస్త జగత్తు నా యొక్క ఒక అంశలో ఉంది అని చెప్పేటువంటి దాన్ని చూసి, అయితే నాకు ఆ రూపాన్ని చూపిస్తావా? మన్యసే యది తచ్చక్యం మయా దృష్టమితి ప్రభో, నేను చూడగలనంటావా? పర్వాలేదా అని అంటే, అప్పుడు అర్జునుడు అడిగాడనమాట, మన్యసేది తచ్చక్యం మయా ద్రష్టమితి ప్రభో యోగేశ్వర తతో మేత్వం దర్శే ఆత్మానం అవ్యయం అంటే వెంటనే విశ్వరూప సందర్శన యోగం అండి. అత్యద్భుతమైనటువంటి పశ్యమే పార్ధరూపాణి శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాని నానావర్ణాకృతేన చ పశ్యాదిత్యాన్ వసోన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. మొత్తం అధ్యాయం అంతా కూడా అండి సృష్టి అంతా తనలో ఎలా ఇమిడి ఉంది అనేటువంటిది విశ్వరూప సందర్శనాన్ని ఒక్కసారి చూపించేటప్పటికీ ఈయన సుదుర్దర్శమిదన్ రూపం,
ఇది నువ్వు చూసినటువంటి ఈ రూపాన్ని నన్ను మిగిలిన వాళ్ళు ఎవరూ చూడలేరయ్యా. నాహం వేదహీన తపసా నదానేన నచేజ్జయ శక్య ఏమం విదో ద్రష్టం దృష్టవానసిమాం యదా. నన్ను ఎవరు వేదాల చేత కానీ తపస్సుల చేత కానీ అబ్బే దేని చేత నేను దొరకను. మరి ఎలా దొరుకుతావు? భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జాతం ద్రష్టంచ తత్వేన ప్రవేశంచ పరంతప. ఒక భక్తి చేతనే నేను నీకు లభ్యుణ్ణవుతాను అనేటువంటిది 11తో చెప్తూ ద్వితీయ షట్కంలో ఒక కిరీటం లాంటి అధ్యాయం 12వ అధ్యాయాన్ని భక్తి యోగాన్ని చెప్తారు. ఆహాగా అయితే నువ్వు ఇంత అనంత కళ్యాణ గుణసాగరుడు కదా, నిన్ను ఎలా ఉపాసిస్తారు? ఉపాసించాలంటే మనిషి ఏ ఏ గుణాలు అలవాటు చేసుకోవాలి అని అర్జునుడు ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసితే ఏ చాప్యక్షరం అవ్యక్తం తైషాంకే యోగవిత్తమాహ అని అడిగితే అప్పుడు మయ్యావేశ్య మనోయేమ నిత్యయుక్త ఉపాసతే అంటూ మొదలు పెడతాడండి. ఇది మొత్తం భగవద్గీతనంతా పారాయణ చేసుకోలేకపోతే 12వ అధ్యాయం ఒక్కటైనా నేర్చుకోండి, అదొక్కటైనా నిత్యపారాయణ చేసుకోండి. ఎందువల్లంటే మయ్యేవ మనాదత్వ మై బుద్ధిని వేసయ్య, నా మీద మనసు పెట్టడం నేర్చుకోవయ్యా. ఇందులో 33 ముక్కోటి దేవతలు అని 39 సెన్నం అని ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి ఇత్యాదులన్నీ కూడా మంచి మంచి లక్షణాలని ఈ భక్తి యోగంలో మనకి చెప్తాడు. అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇవాళ ఒక మాట అంటున్నామే, భగవద్గీతను మించింది ఎక్కడుందండి? వ్యక్తిత్వ వికాసం కలగాలంటే నీకు భగవద్గీత అంటే ఏమిటో తెలియాలి. అలాగా అయితే నాకు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారో కొంచెం చెప్తావా అని అడిగాడు. వినేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తే ఓహో వీళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేవాడికి ఉత్సాహంగా ఉంటుంది. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమైవచ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానన్యాయంచ కేశవ. చెప్తావా నాకు వాటి గురించి అంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే. నాయన ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు అనేటువంటి శరీరాన్ని గురించి, లోపల ఉండేటువంటి జీవతత్వము క్షేత్రజ్ఞుడి గురించి చాలా అందమైనటువంటి ఉపన్యాసాన్ని ఈ 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని వందల ధర్మాలండి. నాకెక్కడ అనుమానం వచ్చినా భగవద్గీత నా సందేహాలని తీరుస్తుంది అని ఒక మహాత్మా గాంధీ కాదు, ఒక వివేకానందుడు కాదు, మహనీయులు అందరూ కూడా దీన్ని శిరస వహించినటువంటిది అన్నమాట. మరి 14లోకి వచ్చేటప్పటికి గుణత్రయ విభాగ యోగము అనేటువంటిది సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. వీటి గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి పరంభూయ ప్రవక్ష్యామి. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, అవతల వాళ్ళు ఒక్కటి అడిగేటప్పటికి 10 చెప్పేయాలని ఉత్సాహం అన్నమాట. జ్ఞానం పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. కాబట్టి నాయన ఇంత అందమైనటువంటి ఈ దేహాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అని అంటే అసలు నువ్వు పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 15వ అధ్యాయాన్ని తెలుసుకోవాలి తండ్రి. పురుషోత్తముడు ఎవ్వరు? అద్భుతమైన అధ్యాయం అండి. దీనిలో ఉండేటువంటి వేదాంత శాస్త్రార్థముని ఎంత అద్భుతంగా భగవద్ రామానుజుల వంటి వారు కూడా తమ గ్రంథాలలో, యామనార్యుల వంటి వారు కూడా తమ గ్రంథాలలో అనుగ్రహించారు. ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఆ కొమ్మలు ఎలా వ్యాపించి ఉంటాయి, అవి ఎంత అందంగా ఉంటాయి, వీటన్నిటి గురించి సంసార వృక్షం యొక్క జ్ఞానాన్ని కలిగిస్తాడు మనకి 15లో. ఇంకా 16 దగ్గరికి వచ్చేటప్పటికి దైవ అసుర సంపద్ విభాగ యోగము అంటారండి. కొన్ని సాత్విక గుణానికి సంబంధించినటువంటివి దైవ గుణాలు, తామస లక్షణ ప్రచోదితాలైనటువంటివేమో మనకి ఆసుర సంపత్తు. ఈ రెండిట్లో ఎలా ఉంటాయో చూడని అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞస్య స్వాధ్యాయస్తపార్జవం.
ఎన్ని గుణాలు చెప్పాడండి. భయం లేకపోవడం, అంతఃకరణ శుద్ధి, అధ్యాత్మ విద్యను తెలుసుకోవడం, సత్పాత్రాదానం, ఎన్నో 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 ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికీ అర్జునుడికి ఇంకా భయం. నేను ఎందులోకి వస్తానో చెప్తావా? నేను ఇటు ఆసురత్వంలోకి వస్తానా, లేకపోతే దైవత్వంలోకి వస్తానంటే, నాయన నువ్వు నీ పూర్వజన్మ సుకృతం వలన నువ్వు దైవీ సంపన్నుడివే అవుతావు. నువ్వు శ్రద్ధాత్రేయ విభాగాన్ని బాగా తెలుసుకో, 17వ అధ్యాయాన్ని. అంటే మరి శాస్త్రాన్ని గురించి చెప్తున్నావు, కొన్ని కర్మల గురించి చెప్తున్నావు, నాకు ఏది చెయ్యాలో తెలియట్లేదు. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమః. ఏంటి వాళ్ళ నిష్ఠ, ఇలా చేసేవాళ్ళ నిష్ఠ సత్వమా రాజసమా తామసమా అంటే, నాయన త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి మాం శృణు అని 3 రకాలైనటువంటి శ్రద్ధని గురించి ఇందులో ఎంత అద్భుతమైన అధ్యాయం అనండి. 17వ అధ్యాయము. దానం ఎన్ని రకాలుగా ఉంటుంది? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే, మళ్ళీ ప్రతిఫలం కోరకుండా చేసే దానం. ఎత్తు ప్రత్యుపకారార్థం, నేను నీకు ఇస్తావు, నువ్వు నాకేమి ఇస్తావు అనేటువంటి దానం. అదేశకాలే అద్దానం, కూడని చోట దానం చేయడం. ఇలాగా ఎన్ని ధర్మాలని చిట్ట చివరికి ఓం తత్ సత్ అనేటువంటి పదప్రయోగాలు కూడా ఎక్కడెక్కడ ఎలా ప్రయోగింపబడతాయి అనేది ఆ గుణత్రయ విభాగ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 17లో చెప్పి, చివరికి 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మోక్ష సన్యాస యోగము అని, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితం. నాయన నువ్వు సన్యాసము త్యాగము అని చెప్పావు కదా. సన్యాసము, సతి న్యాసం, భగవంతుని యందు బుద్ధి ఉంటే సన్యాసి అవుతాడు, ఆ భావనే లేకపోతే సన్నాసి అవుతాడు. ఇద్దరికీ కూడా చాలా తేడా ఉంది అని, నాకు ఈ యథార్థ స్వరూపాన్ని నువ్వు చక్కగా చెప్పవలసినది అని అంటేనండి, ఎన్ని శ్లోకాలలోనూ ఎన్ని రకములైనటువంటి సత్వగుణానికి రజోగుణానికి తమో గుణానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలను, ఎందువల్లంటే ఒక టాపిక్ కాదండి, అనేక రకములైనటువంటి భావాలని ఈ 3టిలోకి కూడా చేర్చి నువ్వు చక్కగా శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణం. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, అసూయ లేని వాళ్ళై వింటారో, వాళ్ళు విన్నవాళ్ళు కూడా పాప విముక్తులవుతారు, అన్నవాళ్ళు పాప విముక్తులవుతారు అనేటువంటిది ఎందువల్ల అండి? గీత గోవిందనామము, గీత అనేటువంటిది, గంగా అనేటువంటిది చతుర్గకార సంయుక్తే. 4 గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే అంటారండి. గీత గంగా గాయత్రి ఇలాగ గకారంతో మొదలయ్యేటువంటి వాటిని ఎవరైతే మనస్సులో నిలుపుకుంటారో వాళ్ళ జన్మ పునీతమైనటువంటిది అని చెప్పేటప్పటికీ వెంటనే అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత ఏం చెప్పాడండి? మరి చివరికి ఒక దారి చూపించేశాడు. 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్నిటినీ వదిలేయి నాయన, నువ్వు దుఃఖపడక్కర్లేదు. మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే దిక్కుగా పొందు చాలు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను అన్ని రకములైనటువంటి పాపాల నుంచి నీకు మోక్షాన్ని కలిగిస్తాను అనేటువంటి దాన్ని గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే అంటారండి. గీతాపారాయణం చేసినటువంటి వాళ్ళకి 2వ జన్మ అనేటిదే ఉండదు. అలాంటి భగవద్గీతని అర్జునుడికి కొంచెంగా అంటే 3 షట్కంగా, కర్మషట్కం, జ్ఞానషట్కం, భక్తి షట్కంగా 6 3 6 18 అధ్యాయాలుగా
కొంచెం అర్థమైన తర్వాత ముందు కారం అలవాటు చేసిన రోజున ఇంత పెట్టి, తర్వాత అంత పెట్టి, తర్వాత మంచి ఆవకాయ అన్నం కలిపి పెడితే ఆహా అంటూ ఆస్వాదన ఎలా రుచులలో మనం చేస్తామో, వేదాంత రుచిని కూడా అలాగా సాత్మిక రుళిచ్చైదా పోలే ఎనక్కు తన్ పడిగళై కాట, అలా నాకు కూడా చూపించాడు అని నమ్మాళ్వార్లు చెప్పారు అని. ఇది గీతోపనిషత్తుని మనకి నమ్మాళ్వారు ఉపనిషత్తుగా మార్చారు అని ఆచార్య హృదయకారులు అన్నట్లుగా అద్భుతమైనటువంటి ఆ వ్యాఖ్యానాన్ని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.